పరీక్షల వేళ కొంతమంది విద్యార్థులు తీవ్రమైన మానసిక వేదనకు లోనవుతూ ఉంటారు. బాగా చదవలేదనో లేదంటే పరీక్షల్ని బాగా రాయలేకపోతున్నామనో భావిస్తూ మానసికంగా కుంగుబాటుకు లోనవుతూ ఉంటారు. తోటి వాళ్ళంతా పరీక్షల్ని బాగా రాస్తున్నారని, తాము మాత్రం సరిగ్గా రాయటం లేదని దిగులు చెందుతూ ఉంటారు. నిజానికి పరీక్షల వేళ మానసిక స్థైర్యాన్ని పెంచుకోవటం చాలా అవసరమని, అప్పుడే పరీక్షల్ని బాగా రాయగలుగుతారని చెబుతారు నిపుణులు. పరీక్షల వేళ కుంగుబాటును అధిగమించేందుకు ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది పిల్లలు ఆందోళనకి గురి అవ్వటం అన్నది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆందోళన అనేది ముఖ్యమైన రియాక్షన్. అదేంటంటే ఒక విధంగా డిఫెన్సివ్గా ఉంటుంది, ఆ తర్వాత డిస్టర్బింగ్గా కూడా ఉంటుంది. అది డిఫెన్స్ ఎట్లాగంటే కొంత ఆందోళన ఉంది అని అంటే భయం అనేది ఉండి కూర్చొని చదవడానికి ఉద్రిక్తులు అవుతాం. ఆందోళన మితిమీరిందంటే కూర్చున్నా కూడా చదవలేకపోతాం. అలా కాకుండా ఎప్పుడైతే ఆందోళన మితిమీరిపోయి వాళ్ళకి నెగటివ్ థింకింగ్ వచ్చింది, నెగటివ్ థింకింగ్ ఎప్పుడు వచ్చి వాళ్ళు ఎప్పుడైతే హోప్లెస్గా అనిపిస్తుంది, నా వల్ల కాదు, నేను పరీక్ష రాయను, విరక్తి చెందటం, ఆ తర్వాత పరీక్ష మానేయటమే కాకుండా ఎందుకు బతుకు, నేను చచ్చిపోతే బాగుండు, ఇలాంటివన్నీ కూడాను కొంతమంది పిల్లలు పరీక్షల ముందు వాళ్ళకి అనుభవం అన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ముఖ్యంగా మేము గమనించింది ఆ పిల్లలకి మొదటి నుంచి కూడా వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం, వాళ్ళ ఆత్మ న్యూనతా భావం ఉండటము, తర్వాత వాళ్ళకి ఎప్పుడూ కూడాను ఎవరైనా చెప్పిన మాటలన్నీ కూడాను వాళ్ళు నెగిటివే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ వ్యక్తిత్వం అట్లాంటిది. అదే కాకుండా ఏంటంటే వాళ్ళ జీవితంలో ఉన్న ఫెయిల్యూర్స్ని వాళ్ళు పైకి తీసి చూపిస్తారు. ముఖ్యంగా గమనించినట్టయితే ఇట్లాంటి ఆలోచన దృక్పథం ఉన్న పిల్లల్లో మనం గమనించినట్టయితే వాళ్ళ వ్యక్తిత్వంతో పాటు వాళ్ళ కుటుంబాల్లో కూడాను కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్ అన్నవి జన్యుపరంగా జెనెటిక్గా కూడా ఉంటుందన్నమాట. ఆ డిప్రెషన్ టెండెన్సీ ఉన్న వాళ్ళని అంటే జెనెటిక్గా కానీ లేకపోతే వాళ్ళకి మనం ఇంతకుముందు రాసిన పరీక్షలప్పుడు కూడా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళారు అని అంటే అలాంటి వాళ్ళకంటే కాగ్నిటివ్ థెరపీ అని ఇస్తాం. అంటే వాళ్ళ ఆత్మ న్యూనతా భావాన్ని పోగొట్టడానికి, వాళ్ళకి పాజిటివిటీ డెవలప్ చేయడానికి, వాళ్ళ థింకింగ్లో ఏ విధంగా మార్పు తెచ్చుకోవాలి అన్నది. అంటే వాళ్ళ థింకింగ్ వల్ల వాళ్ళ ఎమోషన్స్ మారుతాయి. ఎమోషన్స్ నెగిటివ్ ఉంటే దాన్ని బట్టి నెగిటివ్ బిహేవియర్ ఉంటుంది, అందుకు అవాయిడెన్స్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అలాంటి పిల్లలకు ముందుగానే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళకి డిప్రెషన్కి అవసరమైతే పరీక్షల ముందు మెడిసిన్స్ ఇవ్వటం కానీ లేకపోతే కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఈగోని బూస్ట్ చేయటం కానీ చేయాల్సి ఉంటుంది.